శరీరంలో నిరంతరంగా పనిచేస్తూ శరీరానికి సపోర్ట్ చేసేటువంటి ఒక కీలక అవయవంగా మనం లివర్ని చెప్పుకుంటూ ఉంటాం. లివర్ అనేది మనకి జీర్ణ వ్యవస్థతో అనుబంధంగా ఉండి కడుపులో కుడి పక్కన పైభాగంలో అమరి ఉంటుంది. లివర్కి ఉన్నటువంటి ఒక అద్భుతమైన శక్తి ఏంటి అంటే, లివరు డ్యామేజ్ అయినప్పటికీ కూడా తనంతట తానుగా తనని రిపేర్ చేసుకునేటువంటి ఒక అద్భుతమైన శక్తి లివర్కి ఉంటుంది. అంటే శరీరంలో మరే ఇతర అవయవానికి లేనటువంటి రీజనరేషన్ కెపాసిటీ అనేది లివర్కి ఒక్కదానికి మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే ఈ రీజనరేషన్ కెపాసిటీ మించి లివర్ డ్యామేజ్ అవుతుందో అటువంటి సమయంలో లివర్ అనేది ఫెయిల్ అయ్యే రిస్క్ అనేది ఉంటుంది. దీన్నే మనము లివర్ ఫెయిల్యూర్ అంటాం. అయితే లివర్ ఫెయిల్ కావడానికి అనేక రకాల కారణాలు ఉండవచ్చు. పుట్టుకతో వచ్చే కొన్ని ఇబ్బందులు, హిమోక్రోమటోసిస్ అని, విల్సన్స్ డిసీజ్ అని, ఈ విధమైన కొన్ని రకాల ఎంజైమ్ మార్పులు, ఎంజైమ్ లోపాలు, వీటి మూలంగా లివరు పూర్తి స్థాయిలో పనిచేయలేకపోవడము, లివరు ఫెయిల్ కావడము మనం చూస్తూ ఉంటాం. ఇది చాలా చిన్న వయసులోనే మేనిఫెస్ట్ అవుతుంది. కొన్నిసార్లు లోపల ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్, లివర్లో వచ్చేటువంటి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి మనం ముఖ్యంగా చూస్తూ ఉంటాము. వీటి మూలంగా లివరు దీర్ఘకాలంలో డ్యామేజ్ అయ్యి లివర్ ఫెయిల్ అయ్యే పరిస్థితికి చేరుతుంది. కొన్నిసార్లు మనకున్నటువంటి అలవాట్లు, ముఖ్యంగా దీర్ఘకాలంలో ఆల్కహాల్ బాగా తీసుకున్నప్పుడు, ఎక్కువగా తీసుకున్నప్పుడు ఈ యొక్క లివర్ బాగా డ్యామేజ్ అయ్యి లివర్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో లివర్లో ఏర్పడే క్యాన్సర్స్ మూలంగా కూడా లివర్ అనేది పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యి దాని మూలంగా లివర్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కారణం ఏదైనప్పటికీ, అది ఇన్ఫెక్షన్ కావచ్చు, లివర్ క్యాన్సర్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, లేదా పుట్టుకతో వచ్చేటువంటి జన్యుపరమైన లోపాలు కావచ్చు, ఈ విధంగా కారణం ఏదైనప్పటికీ ఎప్పుడైతే లివరు తను చేయాల్సిన పనులని పూర్తి స్థాయిలో నిర్వహించలేదో అటువంటి స్టేజ్నే మనము లివర్ ఫెయిల్యూర్ అంటాం. సాధారణంగా లివర్ ఫెయిల్యూర్ అనేది మనకి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. దీన్నే మనం లివర్ సిర్రోసిస్ అంటాం. కొన్ని సందర్భాల్లో ఈ లివర్ ఫెయిల్యూర్ అనేది కొన్ని రోజుల్లోనే మేనిఫెస్ట్ కావచ్చు. పర్టికులర్గా హెపటైటిస్ ఏ ఇన్ఫెక్షను, హెపటైటిస్ ఈ ఇన్ఫెక్షను, లేదంటే కొన్ని రకాల టాక్సిక్ మెటీరియల్ మూలంగా, లేదంటే హెర్బల్ మెడికేషన్స్, పర్టికులర్గా ఈ చెట్ల మందులు, నాటు మందులు, లేకపోతే టీబీ మెడికేషన్ యూసేజ్ అప్పుడు లివర్ మీద బాగా తీవ్రమైన ఇబ్బంది పడి దాని మూలంగా అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అనేది కూడా ఏర్పడవచ్చు. సో అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్నటువంటి లివరు ఉన్నట్టుండి ఫెయిల్ కావడాన్నే మనము అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అంటాం. అట్లా కాకుండా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం లివర్ డ్యామేజ్ అవుతూ వచ్చి దీర్ఘకాలంలో లివర్ ఫెయిల్ అవుతే దాన్ని లివర్ సిర్రోసిస్ అంటాం. సో కారణం ఏదైనప్పటికీ ఎప్పుడైతే లివరు తను చేయాల్సిన పనులు చేయలేని పరిస్థితికి చేరుతుందో, అదేవిధంగా లివర్ తనకున్నటువంటి రీజనరేషన్ కెపాసిటీని యూజ్ చేసుకున్నప్పటికీ కూడా లివర్ రికవర్ కాదో, లేదా మందుల మూలంగా లివర్ని మెయింటైన్ చేయలేమో, ఇటువంటి పరిస్థితినే మనము ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అంటాం. అంటే ఇక లివరు తనంతట తానుగా కానీ మందుల ద్వారా కానీ లివర్ని తను చేయాల్సిన పనులని సక్రమంగా నిర్వహించలేని పరిస్థితికి చేరుతుంది. ఈ ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అనే దానికి మనము ఐడెంటిఫై చేయడానికి కొన్ని రకాల క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మెల్ట్ స్కోరింగ్ సిస్టమ్ అని, చైల్డ్ ప్యూ స్కోరింగ్ సిస్టమ్ అని, ఈ విధంగా అనేక రకాల మోడల్స్ ద్వారా మనము ఈ యొక్క లివర్ యొక్క ఆరోగ్య పరిస్థితిని, లివర్లో ఉన్నటువంటి ఈ యొక్క సిర్రోసిస్ యొక్క తీవ్రతని, లివర్లో అవుతున్నటువంటి డ్యామేజ్ యొక్క తీవ్రతని మనం ఐడెంటిఫై చేయడానికి మనకి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇక లివరు ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ స్టేజ్కి చేరుతుందో ఇక అటువంటి సమయంలో లివర్ రీప్లేస్మెంట్ అనేది అవసరమవుతుంది. అయితే దీన్నే ఈ లివర్ రీప్లేస్మెంట్ ప్రక్రియనే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. అంటే డ్యామేజ్ అయ్యి పని చేయని పరిస్థితిలో ఉన్నటువంటి లివర్ని, అనారోగ్యంగా ఉన్నటువంటి లివర్ని తొలగించి దాని స్థానంలో కొత్త లివర్ని అమర్చడాన్నే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. అయితే ఈ కొత్త లివర్ ఏదైతే వస్తుందో ఇది ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఇస్తేనే ఆ లివర్ అనేది మనము సమకూర్చుకోగలం. ఈ విధానాన్నే మనము లివర్ డొనేషన్ అని అంటాం. ఇందులో లివరు కొన్ని రకాల కారణాల మూలంగా అది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కావచ్చు, బ్రెయిన్ హిమరేజ్ కావచ్చు, దురదృష్టం కొద్దీ ఎవరైతే ఈ యొక్క బ్రెయిన్ డ్యామేజ్, బ్రెయిన్ డెత్లోకి వెళ్తారో
ఇటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల అంగీకారంతో వాళ్ళ యొక్క లివర్ని పొందడానికి అవకాశం ఉంటుంది. దీన్నే పాపులర్గా కెడవర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని, సైంటిఫిక్గా డిసీజ్డ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటాం, DDLT. ఈ ప్రక్రియలో ఎవరైతే దురదృష్టం కొద్దీ బ్రెయిన్ డెత్ అవుతుందో అటువంటి వ్యక్తుల్లో కూడా సుమారుగా 2 నుంచి 3 రోజుల వరకు స్పైనల్ లెవెల్లో మిగిలిన వైటల్ ఆర్గన్స్ అన్నీ పనిచేస్తూ ఉంటే వాటిని మనం సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఊపిరితిత్తులు కానీ, హార్ట్ కానీ, కిడ్నీస్, లివర్ ఇవన్నీ కూడా శరీరం సర్క్యులేషన్ అనేది స్పైనల్ లెవెల్లో మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇటువంటి వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల అంగీకారంతో మనం కనుక ఈ లివర్ని ప్రొక్యూర్ చేయగలిగితే ఆ లివర్ని మనము ఈ యొక్క వ్యక్తుల్లో అమర్చడానికి అవకాశం ఉంటుంది. లివరే కాకుండా అనేక రకాల బాడీ పార్ట్స్ని కూడా మనము ఈ యొక్క డొనేషన్కి పొందే అవకాశం బ్రెయిన్ డెడ్ పేషెంట్స్లో ఉంటుంది. రెండో విధానం ఏంటంటే, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే ముందరకు వచ్చి వాళ్ళ లివర్లో కొంత భాగాన్ని దానం చేయడానికి అంగీకరిస్తే వాళ్ళ నుంచి కూడా మనం లివర్ పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రక్రియలో ఎవరైతే డొనేషన్ చేస్తారో వాళ్ళు నెసెసరీగా మనకి ప్రస్తుతమకి భారతదేశంలో ఉన్నటువంటి లా ప్రకారము కుటుంబ సభ్యులు మాత్రమే, అందులో ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ మాత్రమే దీనికి సూటబుల్గా ఉంటారు. ఇంకా ఫర్దర్గా ఎవరైనా కానీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ కాకుండా ఫర్దర్గా ఇంకెవరైనా కానీ డొనేషన్ చేయాల్సిన అవసరం ఏర్పడితే దానికంటూ ఒక ప్రత్యేకమైన కమిటీ, దాని ద్వారా అంగీకారము, దాని ద్వారా పర్మిషన్స్ అనేవన్నీ కూడా లీగల్ ప్రొసీజర్ ద్వారా మాత్రమే మనము ఈ లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే వ్యక్తి డొనేషన్ చేస్తారో వాళ్ళ నుంచి ఒక ఆపరేషన్ పద్ధతి ద్వారా, అంటే డోనర్ హెపటెక్టమీ ఆపరేషన్ ద్వారా లివర్లోని కొంత భాగాన్ని సెపరేట్ చేసి ఆ భాగాన్ని ఈ యొక్క అవసరమైన వ్యక్తిలోకి అమర్చడానికి అవకాశం ఉంటుంది. దీన్నే లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్ LDLT అని అంటారు. అయితే తిరిగి ఎవరైతే వ్యక్తి డొనేట్ చేస్తారో వాళ్ళలో, అదేవిధంగా ఈ ముక్కని ఎవరిలో అయితే అమర్చుతామో వాళ్ళలో కూడా లివర్ తనకున్నటువంటి రీజనరేషన్ కెపాసిటీని వినియోగించుకొని తిరిగి పూర్తి స్థాయికి 3 నుంచి 6 నెలల కాల వ్యవధిలో పూర్తిగా నార్మల్ స్థాయికి చేరే అవకాశం ఉంటుంది. సో ఈ LDLT అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. ఈ లివింగ్ డోనర్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా మనకి దీంట్లో ఏంటంటే, ఒక వ్యక్తికి ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్కి చేరినప్పుడు చాలా సందర్భాల్లో టైం ఉండదు, ఇంకా ఫర్దర్గా వాళ్ళని మెయింటైన్ చేసేటువంటి అవకాశం మందుల ద్వారా చాలా తక్కువ వ్యవధే ఉంటుంది. ఈ తక్కువ కాల వ్యవధిలో మనకి బ్రెయిన్ డెడ్ డోనర్ అందుబాటులో లేకపోతే ఫర్దర్గా వీళ్ళకి లివర్ సిర్రోసిస్, లివర్ ఫెయిల్యూర్ ప్రోగ్రెస్ అయ్యి అది లైఫ్ రిస్క్గా మారవచ్చు. సో అట్లా తక్కువ కాల వ్యవధి ఉన్న వాళ్ళలో ఈ LDLT ప్రక్రియ అనేది ఒక వరంగా చెప్పవచ్చు. అయితే ఏదైనా కానీ మనకి కెడవర్ ద్వారా జరిగినటువంటి ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, లివింగ్ డోనర్ ద్వారా జరిగిన ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, ఇవన్నీ కూడా టెక్నికల్గా చాలా అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్. వీటిల్లో అనేక మ్యాన్ పవరే కాకుండా, టీం వర్కే కాకుండా, దీంతో పాటుగా అనేక రకాల ఫెసిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. టెక్నాలజికల్ సపోర్ట్ కానీ, టెక్నికల్ ఎక్స్పర్టీస్ కానీ, ఇవన్నీ కూడా ఉన్న ప్రదేశాల్లో మాత్రమే ఈ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. రినోవా NIGL సంస్థలో కూడా మనము అనేక రకాల టెక్నాలజీని మనం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధానంగా మనం రినోవా NIGL సంస్థలో ఏదైతే బంజారా హిల్స్ హైదరాబాద్లో ఉంటుందో ఇక్కడ ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించి మనం అడ్వాన్స్డ్ ఎక్స్పర్టీస్ అనేది, మ్యాన్ పవరు, ఎక్స్పర్టీజు, ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్లు, వీళ్ళ ద్వారా మనము అనేక రకాల అడ్వాన్స్డ్ టెక్నాలజీని వినియోగించి ఈ లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానివ్వండి, DDLT కానివ్వండి మనం చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకొని చేసినప్పటికీ కూడా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ముఖ్యంగా మనం చూసేది ఒకటి, ఇన్ఫెక్షన్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనేవి చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎందువల్లైతే ఏదైతే లివర్ని మనము బయట నుంచి కొత్త వ్యక్తిలోకి అమర్స్తామో ఆ లివర్ని శరీరము రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ రిజెక్షన్ని తగ్గించడానికి మనము శరీరం యొక్క ఇమ్యూనిటీని తగ్గిస్తూ కొన్ని రకాల మందులు వాడతాం. వీటి మూలంగా బాడీ యొక్క రెసిస్టెన్స్ పవర్ లోగా ఉండబట్టి వీళ్ళలో ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీని గురించి అనేక రకాల వ్యాక్సినేషన్స్ ఆపరేషన్ ముందర చేయడం జరుగుతుంది.
అదేవిధంగా ఆపరేషన్ అప్పుడు, ఆపరేషన్ తర్వాత కూడా అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవడము, మందులు వాడడము, వీటిల ద్వారా ఈ ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ శరీరము కొత్త లివర్ని యాక్సెప్ట్ చేసేట్టు చేయడానికి ఈ ఇమ్యునోసప్రెసివ్ మెడికేషన్ కూడా ఇప్పుడు చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి. ఈ మందులు చాలా చౌకగా కూడా అందుబాటులో ఉంటున్నాయి. వీటిల్ని వినియోగించడం ద్వారా లివర్ని పూర్తిగా శరీరంలో ఇమిడేటట్టు మనము అనేక రకాల ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ మనకి శరీరంలో అనారోగ్యం ఏర్పడినప్పుడు, పర్టికులర్గా లివర్ ప్రాబ్లమ్స్ ఏర్పడినప్పుడు వాటిల్ని నెగ్లెక్ట్ చేయకుండా, లేదా అపోహల్లోకి వెళ్ళి ఇంకా లివర్ ప్రాబ్లం వస్తే దానికి ఇంకా ట్రీట్మెంట్ లేదు అనేటువంటి అపోహలు పెట్టుకోకుండా సరైన వైద్య సలహా తీసుకొని సరైన సమయంలో కనుక మందులు వాడడం ద్వారా కానీ, ఎండోస్కోపీ పద్ధతుల ద్వారా కానివ్వండి, ఆపరేషన్ విధానాల ద్వారా కానివ్వండి, అవసరాన్ని బట్టి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా మనం పూర్తిగా లివర్కి తిరిగి ఆరోగ్యాన్ని మనం మళ్ళా తిరిగి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.